నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. విశాఖ సాగర తీరంలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఋషికొండ భవనాల భవితవ్యంపై ఉత్కంఠ వీడిపోతోంది. నిబంధనల ఉల్లంఘనలు, వందల కోట్ల ప్రజాధనం ఖర్చు, పర్యావరణ విధ్వంసం, ఇలా ఎన్నో ఆరోపణల నడుమ నిర్మితమైన ఆ రాజప్రసాదాలను ఇప్పుడు ఏం చేయాలి? కూటమి ప్రభుత్వం ఈ భవనాలను ఎలా వినియోగించుకోబోతోంది? పర్యాటక శాఖకు ఆదాయం తెచ్చే వనరుగా మారుస్తారా, లేక అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య కేంద్రంగా తీర్చిదిద్దుతారా? తాజాగా భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది? లెట్స్ వాచ్. విశాఖపట్నం అంటేనే ప్రకృతి ఒడిలో పరవశించే పర్యాటక కేంద్రం. అలాంటి విశాఖలో ఋషికొండ ఒక కలికితురాయి. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఉన్న పర్యాటక రిసార్ట్లను కూల్చివేసి సుమారు 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో అత్యంత విలాసవంతమైన భవనాలను నిర్మించారు. అప్పట్లో ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియనివ్వకుండా భారీ పరదాలు, గోడల మధ్య రహస్యంగా నిర్మాణాలు జరిగాయి. చివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భవనాల లోపల ఉన్న రాజభోగాలను చూసి సామాన్య ప్రజలు విస్తుపోయారు. నిజానికి ఋషికొండపై గతంలో ఉన్న ఏపీ టూరిజం రిసార్ట్స్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ఆ ఆదాయాన్ని వదులుకొని మరీ చేపట్టిన ఈ నిర్మాణాలు ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా మారాయి. ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ కోసమే నెలకు సుమారు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భవనాలను వృధాగా వదిలేయకుండా ఆదాయ వనరుగా ఎలా మార్చుకోవాలో నిర్ణయించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రుల బృందం పలు కీలక ప్రతిపాదనలపై చర్చించింది. భవనాల చుట్టూ ఉన్న పర్యావరణ నిబంధనలు, కోర్టు ఆదేశాలను పరిగణలోనికి తీసుకుంటూనే ఆర్థికంగా లాభసాటిగా ఉండే మార్గాలను అన్వేషిస్తున్నారు. విశాఖలో బ్రాండ్ ఇమేజ్ వచ్చేలా, అదే సమయంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతి త్వరలోనే ఈ అద్భుత కట్టడాలు ప్రజలకు లేదా పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 5 ఏళ్లుగా ఋషికొండ ఒక చర్చనీయాంశం. పర్యావరణ ప్రేమికులు, రాజకీయ పక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఇక్కడ విలాసవంతమైన ప్యాలెస్లను నిర్మించింది. దాదాపు 61 ఎకరాల విస్తీర్ణంలో సముద్రపు అంచున నిర్మించిన ఈ భవనాలు అప్పట్లో ఎవరికోసమో అన్నది మిస్టరీగా మిగిలిపోయింది. 3 రాజధానుల ముసుగులో దీన్ని సీఎం క్యాంప్ ఆఫీసుగా వాడుకుంటారని కొందరు నేతలు చెప్పినప్పటికీ అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆర్థిక భారమే ప్రధాన సమస్య. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ భవనాలను కేవలం ప్రభుత్వ భవనాలుగా ఉంచటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది. రిసార్ట్లు ఉన్నప్పుడు వచ్చిన ఆదాయం పోవడమే కాకుండా సెక్యూరిటీ, గార్డెనింగ్, విద్యుత్, ఇతర మెయింటెనెన్స్ కోసం నెలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం పెద్ద సవాల్గా మారింది. పలుమార్లు మంత్రుల బృందం ఋషికొండ భవనాలను పరిశీలించింది. అయితే అక్కడ హోటల్స్ వినియోగానికి ప్రైవేట్ హోటల్స్ ముందుకు వచ్చాయి. ఆ భవనాలను పర్యాటక రంగంతో పాటు ఆతిథ్య రంగానికి ఉపయోగించుకోవాలని సదరు ప్రైవేట్ సంస్థలు భావిస్తున్నాయి. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే కాదు, ఆ భవనాల నిర్వహణ కూడా తప్పుతోంది. ఇప్పటికే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చింది కేబినెట్ సబ్ కమిటీ. మరోవైపు అంతర్జాతీయ ఎగ్జిబిషన్ నిర్వహణకు సైతం ఆమోదయోగ్యంగా ఉంటుందని గుర్తించింది. రకరకాల ప్రతిపాదనలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. అదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించనుంది. సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయానికి రానున్నారు. సో వచ్చే కేబినెట్ సమావేశంలో ఋషికొండ భవితవ్యంపై ఒక స్పష్టమైన క్లారిటీ రానుంది. ప్రజాధనం వృధా కాకుండా, పర్యావరణానికి భంగం కలగకుండా కూటమి ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం విశాఖ పర్యాటక రంగంలో కీలక మలుపు కానుంది.